నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఎం శైలజ. పుణ్యక్షేత్రం శీర్షికలో ఈరోజు ఒక అద్భుతమైన టెంపుల్ చూపిస్తున్నా అండి. ఇది మన మహబూబాబాద్ దగ్గరలోనే ఉన్నది అంటే మీరు నమ్ముతారా? నమ్మాల్సిందే కంపల్సరీ. ఈ టెంపుల్ శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జిఎస్ స్వామి వారి దివ్య మంగళ శాసనాలతో కట్టబడింది. ఈ టెంపుల్ శ్రీ పద్మావతి గోదా సమేత ఆనంద వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. మదనాపురం గ్రామం, గూడూరు మండలం, మహబూబాబాద్ జిల్లాలో ఉన్నదండి. ఇక్కడికి వచ్చినామంటే మనకి పాజిటివ్ ఎనర్జీ రావాల్సిందే కంపల్సరీ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మదనాపురం గ్రామంలో ఇంత పెద్ద టెంపుల్ ఉందని మీ అందరికీ తెలియదు కదా. మీ అందరికీ తెలవాలని ఇక్కడికి వచ్చి షూట్ చేసిన అండి. ఇక్కడ టెంపుల్ అయితే 1000 యాడ్స్లో కట్టిందండి. చాలా అద్భుతం ఉంది. ఇక్కడ గోదా సమేత వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టిందండి. ఇక్కడ ప్రతి శ్రవణ నక్షత్రం రోజు పంచామృత అభిషేకం చేస్తారంట. శివుడు ఎట్లయితే అభిషేక ప్రియుడో విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి విష్ణుమూర్తికి అన్ని రకాలుగా అలంకారం చేస్తారంట. గోదాదేవికి అన్ని రకాల పూజలు చేస్తారంట. వీలైన వాళ్ళు ఒకసారి వచ్చి టెంపుల్ని విజిట్ చేసి గోదా సమేత వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాండి. జై శ్రీమన్నారాయణ. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసరసం మేఘవర్ణం స్వాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిగంధ్యానగమ్యం వందే విష్ణుం భవైరం సర్వలోకైకనాథం. జననే జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియేసే అన్న శ్రీశ్రీ కవితను నేను ఎక్కడో విన్నానండి. అదేవిధంగా శ్రీ లింగాల సుధీర్ రెడ్డి గారు తాను ఉన్న ఊరిలోనే ఇంత మంచి టెంపుల్ కట్టి ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో గోదా రంగనాథ స్వామి కళ్యాణం కూడా రంగరంగ వైభవంగా జరుగుద్దండి. ఇప్పుడు 22/3/2025 శనివారం నుంచి 25/3/2025 మంగళవారం వరకు ఈ టెంపుల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. ప్రతి ఒక్కరు కూడా రండి. 24/3/2025 సోమవారం శ్రీ పద్మావతి గోదాదేవి సమేత ఆనంద వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా ఉంది. చాలా అద్భుతంగా బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మనకి దగ్గరలో ఇంత మంచి టెంపుల్ ఉంది కదా, ఒకసారి విజిట్ చేసి ఆనంద వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు పొందగలుగుతారని కోరుకుంటున్నాండి. ఇంత అద్భుతమైన టెంపుల్ని మనకి సుధీర్ రెడ్డి రాధికా గారి దంపతులు చాలా అద్భుతంగా ఈ టెంపుల్ని చూసుకుంటారు. మన జీవితంలో టెంపుల్ కట్టాలి అంటే మన పూర్వజన్మ సుకృతం ఉంటేనే టెంపుల్ కట్టలేస్తాం. ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఇట్లా టెంపుల్ని అయితే కట్టలేమండి. చిన్నప్పుడు మా నాయనమ్మ గారు చెప్పిండ్రు. ఈ టెంపులే కాకుండా పక్కన గోశాల కూడా చాలా మంచిగా ఉందండి. చాలా గోవులు కూడా ఉన్నాయి. మీకు గోశాల కూడా చూపిస్తా అండి. ఇంత అద్భుతంగా గోశాల కూడా ఉన్నది. పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా.
శ్రేష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. చూసినారు కదా అండి, ఇంత అద్భుతమైన టెంపుల్. మరి ప్రతి ఒక్కళ్ళు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.